Hello students, welcome back to Samadhya series. Okay, చూడన్న ఈరోజు టాపిక్ వచ్చేసరికి ట్రిగ్నోమెట్రీ, ఇంట్రడక్షన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ లెక్చర్ 3. ఆల్రెడీ మనం దీని నుంచి సినాప్సిస్ అండ్ అలాగే లెక్చర్ 1 అండ్ 2 అనేవి చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి లెక్చర్ 3 అన్న, అంటే మనం దీనికి సంబంధించిన టాపిక్ సినాప్సిస్ మొత్తం మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇన్ కేస్ దీనికంటే ముందు క్లాసులు ఎవరైనా వినని వాళ్ళు ఉంటే వాటి యొక్క లింక్, ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ వీడియోస్ చూడండి. అండ్ అలాగే ఇంకా ఎవరైనా సరే మన వీడియోస్ని, మన పిఐటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే స్పీడ్గా సబ్స్క్రైబ్ చేసేయండి అన్న. అండ్ అలాగే ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ లైక్ ద వీడియో. సో చూడండి, సెషన్లోకి వెళ్ళిపోతే చూడండి కదా. సో మన లాస్ట్ వీడియోస్ ఏం నేర్చుకున్నాం? లాస్ట్ వీడియోస్లో ట్రిగ్నోమెట్రీలో మనం ఇంట్రడక్షన్ నుంచి నేర్చుకున్నాం. అండ్ అలాగే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, ఏమేమి రేషియోస్ ఉంటాయో నేర్చుకున్నాం. ఏమేమి రేషియోస్ ఉంటాయన్నా మనకి ఏమేమి ఉన్నాయి? సైన్ టీటా, కాస్ టీటా, ట్యాన్ టీటా, కొసికెంటు, సీకెంటు, కాట్, ఈ రేషియోస్ ఉన్నాయి కదా. అండ్ అలాగే వాటిని ఫంక్షన్స్ అని కూడా అంటాం. ఈ రేషియోస్ నుంచి మనం నేర్చుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ వన్ చూడండి అన్న, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. ఏమేమి ఐడెంటిటీస్ ఉంటుంది? 3 ఐడెంటిటీస్ ఉంటాయని చెప్పాం కదా. ఏంటంటే అవి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, అండ్ అలాగే సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, అండ్ అలాగే కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఈ 3 ఐడెంటిటీస్ నుంచి మనకి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి? అండ్ అలాగే రేడియస్, సైన్ కాస్ వాల్యూ లాస్ట్ వీడియోస్లో మనం ఐడెంటిటీస్ నుంచి ప్రాబ్లమ్స్ చేసాం. ఈ వీడియోస్లో మనం ఫార్ములాస్, అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, ఫంక్షన్స్ నుంచి వాటి యొక్క వాల్యూస్ నుంచి ప్రాబ్లమ్స్ చేద్దాం. సో చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూడండి అన్న. ఏంటి ఫస్ట్ ప్రాబ్లం? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos 60 into cos 30 ప్లస్ sin 60 into sin 30. సో చూడండి, మనకి ఫస్ట్ అసలు మీకు వాల్యూస్ టేబుల్ చెప్పాం కదా. ఏంటి వాల్యూస్ టేబుల్? సో ఇక్కడ ఇచ్చాను చూడండి వాల్యూస్ టేబుల్. సో sin 0, sin 30, sin 45 degrees, sin 60 degrees, sin 90 degrees అనేవి ఇక్కడ ఉన్నవి. సో దీని నుంచి మనం ఇట్నన్నా ఒక్క నిమిషం. ఓకే. సో చూడండి, ఇక్కడ sin 0, sin 30, sin 45, sin 60, sin 90 ఇవి ఉన్నాయి కదా. అలాగే cos 0, cos ఇట్లా వాల్యూ టేబుల్ అనేది మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో మరి ఇప్పుడు దీన్ని ఉపయోగించి మనం ఇక్కడ sin 60 వాల్యూ, cos 60 కదా. cos 60 వాల్యూ ఎంతో చూడండి. ఇప్పుడు ఇది cos 60 ఇంతేనా. cos 60 వాల్యూ ఎంత ఉంటుంది? 1/2 ఇంటూ cos 30 ఎంత అవుతుందన్న? cos 30 వాల్యూ √3/2. ఈ టేబుల్ అనేది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలన్నా, ఎక్కడంటే మీకు ఐడియా కోసం, ఒక ఐడెంటిటీ కోసం నేను మీకు ప్రాబ్లం పక్కన అనేది నేను డిస్ప్లే చేయడం జరిగింది. బట్ మీకు ఎగ్జామ్లో అట్లా ఏమి ఉండదు, మీ అందరికి మీరు ఓన్గా నేర్చుకోవాలి. ఓకే. నెక్స్ట్ ప్లస్ sin 60 ఎంత అవుతుందన్న మనకి? √3/2. అండ్ అలాగే sin 30 ఎంత? 1/2. ఓకే, వాల్యూస్ రాసాం కదా. మరి ఇప్పుడు మనం దీన్ని చేస్తే ఎంత అవుతుంది? 1 into √3. న్యూమరేటర్ డినోట్ చేస్తాం. అండ్ అలాగే న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తాం. అండ్ అలాగే డినామినేటర్తో మల్టిప్లై చేస్తాం. 1 into √3 అంటే ఎంత? √3/2 into 2 4. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ కూడా √3/2 into 2 అంటే ఎంత? 4. టోటల్గా డినామినేటర్ మనకి సేమ్ ఉంది కాబట్టి LCM 4 అవుతుంది. సో ఎంత అవుతుంది? √3 ప్లస్ √3 ఎంతనన్నా? 2√3/4 ఎంత అవుతుంది? 2. టోటల్గా ఆన్సర్ ఎంత అవుతుంది మనకి? √3/2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ sin of a minus b ఈక్వల్ టు 1/2, అలాగే cos of a plus b ఈక్వల్ టు 1/2, అండ్ అలాగే వేర్ 0 degrees లెస్ దాన్ a plus b లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 degrees. a plus b అనేది ఎక్కడ ఉంటుందన్నా? 0 degrees, 0 కంటే అబోవ్లో ఉంటుంది. అండ్ అలాగే 90 కంటే బిలోలో ఉంటుంది. అండ్ ఏమన్నాడు? అండ్ a గ్రేటర్ దాన్ b, ఏ వాల్యూ అనేది b కంటే పెద్దదన్నాడు. సో దేని ఫైండ్ అవుట్ చేయమన్నాడు? దెన్ ఫైండ్ a అండ్ b. అయితే a యొక్క యాంగిల్ ఎంత అండ్ అలాగే b యొక్క యాంగిల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ మనకు చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? గివెన్
గివెన్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఎంత ఇచ్చాడు అన్న 1/2 అనేది ఇవ్వడం జరిగింది. మరి ఈ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 1/2 కదా, అంటే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఈ 1/2లో సైన్ ఎట్లా రాసుకోవచ్చు నాన్న, సైన్ 30 కింద రాసుకోవచ్చా, సైన్ 30 డిగ్రీ, సైన్ 30 వాల్యూ ఎంత 1/2. సో నేను ఇక్కడ 1/2లో ప్లేస్లో సైన్ 30 అనేది రాసుకున్నాను. మరి ఇక్కడ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఎంత అవుతుంది 30 డిగ్రీస్. ఇక్కడ సైన్ క్యాన్సిల్ అయిపోద్ది కదా, ఏ మైనస్ బి ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఓకే, మరి అలాగే నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, కాస్ ఆఫ్, సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ అలాగే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కూడా 1/2 అన్నాడు. మరి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఈ 1/2ని కాసులు ఎట్లా రాసుకోవచ్చు, కాసు 60 కింద రాసుకోవచ్చు కదా. సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత 60 డిగ్రీస్. సో దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. సో ఈక్వేషన్ 2 అనుకున్నాం అనుకో. సో ఫ్రమ్ 1 and 2, సో 1 + 2 చేయండి. 1 + 2 అంటే ఏ మైనస్ బి ఈక్వల్ టు 30 డిగ్రీస్. నెక్స్ట్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఈ రెండింటిని ప్లస్ చేస్తాం కదా, ప్లస్ చేసామనుకో ఏ ప్లస్ ఏ ఎంత 2a. మరి ఇక్కడేమో మైనస్ బి ఉంది, ఇక్కడేమో ప్లస్ బి ఉంది. సో రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈక్వల్ టు 30 + 60 ఎంత అవుతుందన్న 90. అంటే ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది 90/2. సో ఏ ఈక్వల్ టు ఎంత మనకి 45. సో వే వాల్యూ మనకి 45 అనేది వచ్చింది. మరి నెక్స్ట్ ఈ వే వాల్యూని తీసుకెళ్ళి మనకి ఈక్వేషన్ 1 or 2 రెండిట్లో మీరు దేంట్లో పెట్టినా సరే ఏదో ఒక వాల్యూలో పెడితే దాన్ని బి వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో మనకి సెకండ్ ఈక్వేషన్ ఇంప్లైస్, రెండో ఈక్వేషన్ అట్లా తీసుకున్నట్లయితే ఏమవుతుందన్న ఏ ప్లస్ బి ఈక్వల్ టు 60 డిగ్రీస్. మరి ఏ అంటే ఎంత వచ్చింది మనకి 45 డిగ్రీస్ వచ్చింది, ప్లస్ బి ఈక్వల్ టు 60 డిగ్రీస్. సో బి ఈక్వల్ టు ఎంత 60 - 45 అంటే బి అంటే ఎంత 15. సో ఏ ఈక్వల్ టు 45 డిగ్రీస్ అండ్ అలాగే బి ఈక్వల్ టు 15 డిగ్రీస్ అనేది రావడం జరిగింది. ఓకే, కరెక్ట్గా చేసామా, ఇంకెక్కడైనా మనం మిస్టేక్ చేసామా? సో ఇంకొకసారి రివిజన్ చేద్దాం. చూడండి ఈ ప్రాబ్లమ్ని. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 1/2 రాసాం. ఇది 1/2 అంటే సైన్లో వచ్చేసరికి మనకి సైన్ 30 వాల్యూ 1/2 కదా. సో 1/2 రాసాం. సో నెక్స్ట్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 30. ఓకే, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1/2 రాసాం. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాసు 1/2లో కాసు 60. ఓకే, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 60 రాసాం. ఈ 1 + 2 చేస్తే ఏ మైనస్ బి ఈక్వల్ టు 30, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 60 రాసాం. మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అయిపోయింది. 2a ఈక్వల్ టు ప్లస్ చేసాం కాబట్టి 90 డిగ్రీస్ బై 2 45. అండ్ అలాగే ఈ ఏ వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో పెడితే మనకి ఎంత అవుతుంది బి వాల్యూ 15 అనేది. దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయమంది ఓన్లీ ఏ అండ్ బి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. మరి ఎవాల్యూట్ sin 30 + tan 45 మైనస్ cosecant 60 బై cot 45 + cos 60 మైనస్ secant 30. ఓకే, సో చూడండి అన్న, మనకి sin 30 వాల్యూ అంటే ఎంత అవుతుంది, sin 30 అంటే ఎంత 1/2 ప్లస్ tan 45 వాల్యూ ఎంత 1 మైనస్ cosecant 60 అంటే ఎంత అవుతుందన్న, cosecant 60 ఇది కదా cosecant 60 అంటే ఎంత అవుతుంది 2/√3. ఎంత 2/√3 బై సేమ్ ఇక్కడ కూడా cot 45 అంటే ఎంత అవుతుందన్న 1 ప్లస్ cos 60 వాల్యూ అంటే ఎంత 1/2 మైనస్ secant 30 అంటే ఎంత 2/√3. ఓకే, మరి ఇప్పుడు దీని మొత్తం మీదకి మీకు ఎంత అవుతుందన్న, ఇక్కడ తీసుకుంటే మీకు 1 + 2/2 ఓన్లీ ఈ రెండింటికి మాత్రమే తీసుకోండి. 1 + 2/2 మైనస్ 2/√3 బై ఇక్కడ కూడా సేమ్ 2 + 1/2 మైనస్ 2/√3. ఇక్కడ ఎంత అవుతుందన్న 3/2 మైనస్ 2/√3 ఇంటూ లేదు బై కనిపిస్తుందన్నా. ఓకే, బై 3/2 మైనస్ 2/√3 అంటే ఇక్కడ వచ్చేసరికి ఎల్సిఎం ఎంత అవుతుంది 2√3 అవుతుంది. అంటే ఇక్కడ
3√3 మైనస్ 4, 3√3 మైనస్ 4 ఇంటూ ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ పైకి వచ్చేసరికి రివర్స్ అవుతుంది కదా నాన్న. సో ఇక్కడ వచ్చేసరికి ఎంత అవుతుందన్న 2√3 బై సేమ్ ఇక్కడ కూడా 3√3 మైనస్ 4. టోటల్గా మొత్తం క్యాన్సిల్ అయిపోద్ది. ఎంత మిగులుతుంది మనకి 1 అనేది మిగులుతుంది. సో దీని యొక్క ఆన్సర్ అనేది ఎంత వస్తుందన్న మనకి ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఎవాల్యూట్ 2 tan 30 by 1 minus tan square 30. సరేనా, 2 tan 30 by 1 minus tan square 30. సో మనకి ఇక్కడికి ఒకసారి చూడండి అన్న ఏమి ఇచ్చాడు. గివెన్ 2 tan 30 by 1 minus tan square 30 అంటే ఎంత అవుతుందన్న 2 tan 30 వాల్యూ ఎంత అవుతుందన్న మనకి ఎంత 1/√3. 1/√3 కావాలని చూడండి, ఇదే కదా tan 30 ఎంత అవుతుంది 1/√3 అనేది అవుతుంది. సో బై ఇక్కడ కూడా 1 మైనస్ tan square 30 అంటే 1 మైనస్ √3 హోల్ స్క్వేర్, -√3 సో ఇక్కడ వచ్చేసరికి 2/√3 బై ఎంత అవుతుందన్న 1 మైనస్ 1/3 స్క్వేర్ కదా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది, 1/√3 అవుతుంది. అంటే 2/√3 ఇంటూ ఎంత అవుతుందన్న ఇక్కడ మనకి 3/3 మైనస్ 1 అంటే 2/√3 ఇంటూ 3/2, 2 క్యాన్సిల్ అయిపోయింది. 3/√3 అంటే ఎంత అవుతుందన్న ఈ 3ని మనం √3 ఇంటూ √3 కింద రాసుకోవచ్చు కదా, √3 ఒక √3 క్యాన్సిల్ అయిపోతే √3 అనేది మిగులుతుంది. సో ఆన్సర్ ఎంత మనకి √3. లేదు అంటే మీకు ఒకసారి సిబిఎస్ఈ లెవెల్ వచ్చేసరికి మీకు ఇన్ కేస్ ఆప్షన్స్లో tan 60 tan 30 సంథింగ్ అట్లా ఇస్తాడు. అప్పుడు మీకు ఎంత అవుతుంది tan ఈ √3 అనే ట్యాన్లో ఎంత వస్తుందన్న tan 60. ఓకే, నెక్స్ట్ వన్. ఎవాల్యూట్ sin 60 into cos 30 plus sin 30 into cos 60 and what is the value of sin of 60 plus 30. నెక్స్ట్ వాట్ కెన్ యూ కన్క్లూడ్, ఫైనల్గా నువ్వు ఏం కన్క్లూడ్ చేసావు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఫస్ట్ మనం దీని యొక్క వాల్యూ ఎంతో కనుక్కుందాం. సో చూడండి ఫస్ట్ ఏమి ఇచ్చాడు, గివెన్ sin 60 into cos 30 plus sin 30 into cos 60. యా ఓకే, మరి చూడండి sin 60 వాల్యూ ఎంత అవుతుందని మనకి √3/2. మరి cos 30 వాల్యూ ఎంత సేమ్ √3/2 కదా. నెక్స్ట్ ప్లస్ sin 30 వాల్యూ ఎంత 1/2. మరి cos 60 వాల్యూ ఎంత కూడా 1/2. చూడాలి మన √3 ఇంటూ √3 అంటే ఎంత 3/4 ప్లస్ 1/4 టోటల్గా ఎంత అవుతుంది 4/4 అంటే మనకి 1 అనేది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి sin ఆఫ్ 60 ప్లస్ 30 అంటే ఎంత అన్న sin 90. సో sin 90 వాల్యూ ఎంత మనకి 1. సో టోటల్గా నువ్వేం కన్క్లూడ్ చేసావు ఏంటన్నా sin ఆఫ్ 60 ప్లస్ 30 ఈక్వల్ టు ఏమవుతుంది sin 60 ఇంటూ cos 30 ప్లస్ cos 60 ఇంటూ sin 30 అంతేనా. సో ఇదనమాట. సో దీని ఏమవుతుందంటే sin ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు sin a cos b ప్లస్ cos a sin b ఈ ఫార్ములా రూపంలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఈజ్ ఇట్ రైట్ టు సే దట్ cos of 60 plus 30 equal to cos 60 into cos 30 minus sin 60 into sin 30. సో మనకి దీని యొక్క వాల్యూ అసలు ఈ రెండు cos of 60 plus 30 equal to cos 60 into cos 30 minus sin 60 into sin 30 అనేది అవునా కాదా అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మనం ఇప్పుడు అవునా కాదా అని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలి. సో చూడండి ఫస్ట్ cos 60 plus 30 తీసుకుందాం.
అంటే ఆర్హెచ్ఎస్ తీసుకోండి, ఆర్హెచ్ఎస్. ఓకే, మనం ఆర్హెచ్ఎస్ తీసుకున్నాం. ఏంటన్నా కాస్ ఆఫ్ 60 + 30 తీసుకుంటే ఎంత అవుతుంది? కాసు 90. కాస్ 90 వాల్యూ ఎంత? 0. కాస్ 90 వాల్యూ 0. సో ఓకే. నెక్స్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకో. ఎల్హెచ్ఎస్ ఏంటన్నా ఎల్హెచ్ఎస్? కాస్ 60 ఇంటూ కాస్ 30 మైనస్ సైన్ 60 ఇంటూ సైను 30. ఓకే, కాస్ 30. కాస్ 30 వాల్యూ ఎంత నాన్న? 1/2. మరి కాస్ 30 వాల్యూ ఎంత? √3/2. సారీ, కాస్ 60 వాల్యూ 1/2, అలాగే కాస్ 30 వాల్యూ √3/2. నెక్స్ట్ మైనస్, మరి సైన్ 60 వాల్యూ ఎంత? ఎంత? 1/√3/2 కదా. సైన్ 60 వాల్యూ ఎంత? √3/2. మరి సైన్ 30 వాల్యూ ఎంత? 2. ఓకే, మరి ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత అవుతుంది? √3/4 మైనస్ √3/, టోటల్గా ఏమవుతుంది? 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత మిగులుతుంది? 0. ఓకే, సో దేర్ ఫోర్ ఈజ్ ఇట్ రైట్? ఏమవుతుంది? దేర్ ఫోర్ కాస్ ఆఫ్ 60 + 30 ఈక్వల్ టు ఏంటన్న? కాస్ 60 ఇంటూ కాస్ 30 మైనస్ సైన్ 60 ఇంటూ సైన్ 30. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఈ క్వశ్చన్ మనకి సిబిఎస్ఈ 2008లో అనేది అడగడం జరిగింది. మరి చూడండి, ఎవాల్యూట్ 2 ఇంటూ కాస్ 58/sin 32 ఏంటన్నా? 2 ఇంటూ కాస్ 58/sin 32 మైనస్ √3 ఇంటూ కాస్ 38 ఇంటూ కొసికెంట్ 52/tan 15 ఇంటూ tan 60 ఇంటూ tan 75. ఓకే, చూడండి దీన్ని ఎలా రాసుకుందాం? ఫస్ట్ గివెన్ 2 ఇంటూ కాస్ 58/sin 32 మైనస్ √3 ఇంటూ ఎంత అవుతుందన్న? కాస్ 38 ఇంటూ కొసికెంట్ 52/tan 15 ఇంటూ tan 60 ఇంటూ tan 75. ఓకే, సో చూడండి, మరి ఇక్కడ మనకి 2 ఇంటూ నేను ఈ కాస్ 58ని కాస్ ఆఫ్ 90 - 32 కింద రాసుకుంటా. అంటే 58ని నేను 90 - 32 కింద రాసుకున్నాను. నేను 58ని 90 - 32 కింద రాసుకున్నాను. 90 - 32 అన్నా కూడా 58 కదా. సో నెక్స్ట్ బై సైన్ 32 మైనస్ √3 ఆఫ్ కాస్ 38. సో కాస్ 38 మైనస్ కొసికెంట్ సేమ్ ఈ 38 నేను 90 - 52 నేను 90 - 38 కింద రాసుకున్నాం. బై tan 15 ఇంటూ tan 60 ఇంటూ ఈ tan 75ని 90 - 15 కింద రాసుకుందాం. ఓకే, సో ఇక్కడ చూడండి 2 ఇంటూ కాస్ ఆఫ్, చూడండి మీకు ఒక ఫార్ములా ఉంది కదా ఇక్కడ. ఏంటన్నా ఫార్ములా? కాస్ ఆఫ్ 90 - తీటా ఏంటన్నా ఫార్ములా? సైన్ తీటా. అవునా? కాస్ ఆఫ్ 90 - తీటా సైన్ తీటా. సో దీన్ని బట్టి మనం ఇక్కడ దీన్ని ఎట్లా రాయొచ్చు? సైన్ 32 కింద రాసుకోవచ్చు బై సైన్ 32. ఓకే, ఈ మైనస్ √3 ఆఫ్ ఇక్కడ కాస్ 38. మరి ఇక్కడ కూడా మీకు ఏమవుతుందన్న? కొసికెంట్ ఆఫ్ 90 - తీటా ఎంత అవుతుంది? సీకెంట్ తీటా. అవునా? మరి ఇక్కడ కూడా నేను దీన్ని సీకెంట్ ఎంత? 38 కింద రాసేయచ్చు. మరి ఇక్కడ tan 60 కింద రాసా ఇంటూ tan 15. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చారు మీకు tan ఆఫ్ 90 - తీటాని ఎట్లా రాస్తున్నానా? కాట్ తీటా కింద రాయొచ్చు కదా. అలాగే ఈ
ఇక్కడ కాట్ 15. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయింది. 2 × 1 మైనస్ √3 ఇంటూ ఇక్కడ ఎంత అవుతుందన్న కాస్ డేటా ఇంటూ సీకెంట్ డేటా ఎంత వాల్యూ 1/tan60 అంటే √3 ఇక్కడ ఇంటూ 1 కదా. √3 క్యాన్సిల్ అయిపోయింది. టోటల్గా ఎంత అవుతుందన్న 2 - 1 అంటే ఎంత. ఓకే, సో మనకు ఫైనల్గా దీని యొక్క ఆన్సర్ అనేది ఎంత వచ్చింది 1 అనేది వచ్చిందన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎవాల్యూట్ 3 tan 41/cot 49 whole square minus of sin 35 into secant 55/tan 10 into tan 20 into tan 60 into tan 70 into tan 80 whole square. ఏమన్నా ఈ క్వశ్చన్ కూడా మీకు సిబిఎస్ఈలో 2008లో అనేది ఇవ్వడం జరిగింది. సో చూడండి ఇక్కడ 3 tan 41. సో నేను ఇక్కడ దీన్ని 3 tan 41/cot 49 అంటే కాటు ఎట్లా రాయొచ్చునా 90 - 41 కింద రాయొచ్చు కదా. దానికి హోల్ స్క్వేర్ 49 నేను 49 - 41 కింద రాసుకున్నాం. నెక్స్ట్ మైనస్ ఆఫ్ ఇక్కడ సైన్ 35 ఇంటూ సీకెంట్ 55. సీకెంట్ 51 ఎట్లా రావచ్చునా సీకెంట్ 90 సీకెంట్ 90 - 35 రాయొచ్చు కదా. 55ని 90 - 35 కింద రాసుకున్నాం. బై tan 10 ఇంటూ tan 20 ఇంటూ tan 60 ఇంటూ tan 90 - 20. 17 నేను 90 - 20 కింద రాసుకున్నా. అండ్ అలాగే 80ని 90 - 10 కింద రాశా. టోటల్ మొత్తానికి హోల్ స్క్వేర్. మరి ఇక్కడ చూడండి 3 ఇంటూ tan 41 బై సేమ్ ఇక్కడ కూడా tan 41 వస్తుంది కదా. హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఇక్కడ ఎంత అవుతుందన్న sin 35 ఇంటూ ఇక్కడ ఎంత అవుతుంది కొసికెంట్ 35 ఇంత రాసుకున్నాం కదా. సీకెంట్ ఆఫ్ 90 - θ ఏమవుతుంది కొసికెంట్ θ అవుతుంది రాసాం. బై ఇక్కడ tan 60 ఇంటూ tan 60 వాల్యూ మనకు తెలుసు కాబట్టి ముందు రాసేస్తాం. ఇక్కడ వచ్చేసరికి tan 10 ఇంటూ tan 20 ఇంటూ ఇక్కడ cot 20 ఇంటూ cot 10 హోల్ స్క్వేర్ రాసాం. ఓకే, మరి ఇక్కడ 3 స్క్వేర్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. 3 స్క్వేర్ అంటే ఎంత అన్న 9 మైనస్ ఇక్కడ ఎంత అవుతుందన్న sin 35 cos 35 అంటే మీకు ఫార్ములా ఉంది sin θ ఇంటూ కొసికెంట్ θ ఏమవుతుందన్న sin θ ఇంటూ కొసికెంట్ θ అంటే ఎంత ఐడెంటిటీ వాల్యూ 1. సో 1/sin 60 అంటే ఎంత అవుతుంది √3 ఎంత √3 ఇంటూ ఇక్కడ tan 10 cot 10 ఇంటూ కదా. ఈ రెండింటి ప్లేస్లో ఇంటూ 1 రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రెండింటి ప్లేస్లో ఇంటూ 1 అనేది రాయొచ్చు హోల్ స్క్వేర్. సో టోటల్గా ఎంత అవుతుంది 9 - 1/√3 హోల్ స్క్వేర్ అంటే 1/3. టోటల్గా ఎంత అవుతుందన్న మనకి ఇక్కడ 27 ఇంతేనా. డినామినేటర్లో ఏమి లేకపోతే 1 ఉన్నట్టు కదా. సో మీకు క్లారిటీగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఒకసారి డినామినేటర్లో ఏమి లేకపోతే 1 ఉన్నట్టు. సో 3 అవుతుంది. 3 × 9 ఎంత 27 - 1 అంటే ఆన్సర్కి ఎంత అవుతుంది మనకి 26/3 అనేది ఆన్సర్ అవుతుంది. సరేనా 26/3 అనేది ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడన్నా షో దట్ cosecant θ minus cot θ whole square equal to 1/cos θ by 1 minus cos θ by 1 plus cos θ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. ఓకే, సో చూడండి ఫస్ట్ మనం LHS తీసుకోండి. LHS ఏమవుతుందని LHS cosecant θ minus
cot theta whole square. cosecant theta minus cos theta cot theta whole square. cosecant అంటే సైన్ కాస్ సైన్లో రాస్తే 1 మైనస్ sin theta మైనస్ cot అంటే ఏంటి cot బై sin theta హోల్ స్క్వేర్. అవునా? మరి ఎల్సిఎం డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి ఎల్సిఎం ఎంత అవుతుంది? sin theta అనేది ఎల్సిఎం అవుతుంది. ఏమవుతుంది? న్యూమరేటర్ 1 ప్లస్ cos theta హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ రాసేసాం. సో స్క్వేర్ని న్యూమరేటర్ డినామినేటర్ని స్క్వేర్ అనేది డివైడ్ చేయండి. అంటే 1 మైనస్ cos theta హోల్ స్క్వేర్ బై sin స్క్వేర్ theta. సో ఇక్కడ చూడండి అన్న, మనకి న్యూమరేటర్లో ఫంక్షన్ అనేది దేంట్లో ఉంది? రేషియో కాసుల్లో ఉంది. డినామినేటర్లో సైన్లో ఉంది. సో డినామినేటర్లు కూడా మనం సైన్లోకి మార్చేద్దాం. సో చూడండి, అంటే 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై సైన్లోకి మార్చాలంటే సైన్ స్క్వేర్ని కాసులోకి మార్చాలంటే ఎంత అవుతుంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. మీకు ఫార్ములా ఉంది కదా, ఏంటన్న ఫార్ములా? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. దీని నుంచి మనకి సైన్ స్క్వేర్ థీటా కావాలి కదా, అంటే ఎంత అవుతుంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేసుకున్నాం. సో ఇక్కడ మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటన్నా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏమవుతుంది ఫార్ములా? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. సేమ్ దాన్ని ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి నేను 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటాకి రాసుకున్నా బై ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటాగా రాసా. సో ఇక్కడ 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా క్యాన్సిల్ అయిపోయింది. టోటల్గా మనకి ఎంత మిగిలింది? 1 మైనస్ కాస్ థీటా బై ప్లస్ కాస్ థీటా. ఏంటన్నా ఇది? ఆర్హెచ్ఎస్. సో టోటల్గా మనకి ఏమవుతుంది? ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఓకే, నెక్స్ట్ వన్. సో చూడండి అన్న, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? షో దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఈక్వల్ టు సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ. ఏంటన్నా? రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఈక్వల్ టు సీకెంట్ ఏ ప్లస్ ట్యాన్ ఏ అని చెప్పేసి చూపించమన్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎల్హెచ్ఎస్ తీసుకుందామా? ఎల్హెచ్ఎస్ ఏమవుతుందని? ఎల్హెచ్ఎస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ. సో రేషనలైజ్ చేయండి. రేషనలైజ్ చేస్తే ఏమవుతుంది? రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ. డినామినేటర్లో 1 మైనస్ సైన్ ఏ ఉంది కాబట్టి ఇంటూతో ఏం చేయాలన్నా? 1 ప్లస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ. 1 ప్లస్ సైన్ ఏతో న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేసాం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందన్న? రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఏమవుతుంది? ఇందాకే చెప్పాను, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే ఇక్కడ వచ్చేసరికి ఎంత అవుతుందన్న? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఓకే, మనకేం రావాలి? సీకెంట్ కదా. సో మరి ఇక్కడ చూడండి, 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే ఎంత? కాస్ స్క్వేర్. రూట్ ఉంది కదా, కాస్ స్క్వేర్. సో టోటల్గా మనకి 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. రూట్ ఉంది కదా, రూటు అండ్ అలాగే హోల్ స్క్వేర్ ఉంది. సో ఈ స్క్వేరు రూటు క్యాన్సిల్ అయిపోద్ది. 1 ప్లస్ అంటే 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. 1 బై కాస్ అంటే ఎంత అన్న? 1 బై కాస్ ఏ అంటే సీకెంట్ ఏ ప్లస్ నెక్స్ట్ సైన్ బై కాస్ ట్యాన్ ఏ. సో ఏమవుతుంది? ఇది ఆర్హెచ్ఎస్. టోటల్గా మనకి ఏమవుతుంది? ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్. హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్.
So next, show that 1 minus tan square a by cot square a minus 1 equal to ఏమి చూపించమన్నాడు మనకి tan square a అని చెప్పి చూపించమన్నాడు. సో ఫస్ట్ మనం ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఏంటన్నా ఎల్హెచ్ఎస్ తీసుకోండి. 1 మైనస్ tan square a by cot square a minus 1. సో ఏమవుతుంది 1 మైనస్ tan స్క్వేర్ అంటే ఎంత 1 మైనస్ tan స్క్వేర్ ఎంతన్నా sin స్క్వేర్ a బై కాస్ స్క్వేర్ a బై 1 మైనస్ sin స్క్వేర్ a బై కాస్ స్క్వేర్ a బై ఇక్కడ కాట్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ a బై sin స్క్వేర్ a మైనస్ 1. ఇక్కడ ఎల్సిఎం తీస్తే మనకి ఎంత అవుతుంది కాస్ స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a బై ఎంత ఎంతనా కాస్ స్క్వేర్ ఏ కదా కాస్ స్క్వేర్ ఏ ఇంటూ ఇక్కడ రివర్స్ అవుతుంది కాబట్టి sin స్క్వేర్ ఏ బై ఎల్సిఎం తీస్తే ఎంత అవుతుందన్న కాస్ స్క్వేర్ ఏ మైనస్ స్క్వేర్ ఏ. సో ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ మైనస్ sin స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ మైనస్ sin స్క్వేర్ ఏ క్యాన్సిల్ అవుతుంది. టోటల్గా ఎంత అవుతుందన్న మనకి sin స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ అంటే ఎంత అవుతుంది మనకి tan స్క్వేర్ ఏ అంటే ఏమవుతుందని ఇది ఆర్హెచ్ఎస్. టోటల్గా ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు మనకి ఆర్హెచ్ఎస్ అనేది చూపించాం. నెక్స్ట్ ప్రాబ్లం సింప్లిఫై సీకెంట్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ tan ఏ సీకెంట్ ఏ ప్లస్ tan ఏ. సో దీని మొత్తాన్ని మనం సైన్ కాస్లోకి మార్చేయండి అన్న. సైన్ కాస్ సీకెంట్ ఏ అంటే ఎంత రాసుకోవచ్చు 1 బై కాస్ ఏ అంతేనా. సీకెంట్ మనం 1 బై కాస్ ఏ కింద రాసుకున్నాం ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ సీకెంట్ ఇక్కడ కూడా 1 బై కాస్ ఏ ప్లస్ tan సైన్ ఏ బై కాస్ ఏ బై కాస్ ఏ కింద రాసాం. మరి మల్టిప్లై చేసేస్తే 1 మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ. మరి ఇక్కడ ఎల్సిఎం తీస్తే ఎంత అవుతుందని ఎల్సిఎం కాస్ ఏ అవుతుంది 1 ప్లస్ సైన్ ఏ. సో మరి ఇప్పుడు ఈ రెండింటికి మల్టిప్లై అంతేనా ఇంటూ చేస్తే ఎంత అవుతుందన్న ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఎంత అవుతుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ ఎంత సైన్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ ఇంటూ కాస్ ఏ ఎంత కాస్ స్క్వేర్ ఏ. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే ఏమవుతుందండి మనకి కాస్ స్క్వేర్ ఏ అనేది అవుతుంది ఐడెంటిటీ నుంచి అండ్ అలాగే బై కాస్ స్క్వేర్ ఏ. టోటల్గా ఎంత అవుతుంది మనకి ఆన్సర్ అనేది 1. సో దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి 1 అనేది వచ్చింది. ఓకే నెక్స్ట్ వన్ prove that sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square equal to ఏమని ప్రూవ్ చేయమన్నాడు 7a plus tan square a plus cot square a అని చెప్పేసి మనల్ని ప్రూవ్ చేయమన్నాడు. సో దీని మొత్తం ఇప్పుడు మనకి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములేట్ ఉంది కదా. సో సింప్లిఫై చేద్దామన్నా ఏమవుతుందన్న a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే ఫస్ట్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కొసికెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కొసికెంట్ ఏ ప్లస్ ఇక్కడ కూడా సేమ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇంటూ కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏ. సో చూడండి అన్న ఇది మీకు 2 టైమ్స్ సిబిఎస్ఈలోనే 2 టైమ్స్ రిపీట్ అయింది అండ్ అలాగే ఎస్ఎస్సి స్టేట్ బోర్డులో కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అన్న ఇది కదా. ఈక్వల్ టు ఇప్పుడు చూడండి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కొసికెంట్ స్క్వేర్ ఏ ప్లస్ ఇక్కడ 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కొసికెంట్ ఏ అంటే ఎంత అవుతుందన్న ఐడెంటిటీ నుంచి 1 ప్లస్ అలాగే కాస్ స్క్వేర్ ఏ
ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 ఇంటూ ఇక్కడ కూడా ఎంత 1 కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ఎంత ఐడెంటిటీ నుంచి 1. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ మీకు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ సరేనా, నేను సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ పక్క పక్కన రాశాను. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ 2 + 2 సరే అది లాస్ట్లో రాద్దాం. మరి కొసికెంట్ స్క్వేర్ ఏ అంటే మీకు ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఏంటన్నా ఫార్ములాస్? కొసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. దీని నుంచి కొసికెంట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ అవుతుంది. అలాగే సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ, సారీ నన్న ఒక 1 మినిట్. సో చూడండి ఏమవుతుంది, సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. దాని నుంచి మీకు సీకెంట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఎంత అవుతుందన్న 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ. మరి కొసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. మరి కొసికెంట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అనేది అవుతుంది. మరి ఇక్కడ కొసికెంట్ స్క్వేర్ అంటే ఎంత రాసుకోవచ్చు నాన్న? 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ అలాగే సీకెంట్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ ప్లస్ ఇక్కడ 2 + 2 ఎంత అవుతుందన్న 4 అవుతుంది. సో ఇక్కడ చూడండి మరి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంటే ఎంత 1 ప్లస్ ఇక్కడ 1 ఎంత 2 ప్లస్ 4 ఉంది కదా 4 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. సో 1 + 2 + 4 అంటే ఎంత 7 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ఓకే వచ్చిందా? సో ఏమొచ్చింది మనకి ఇది ఆర్హెచ్ఎస్. టోటల్గా ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేసామా? ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, సింప్లిఫై 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఏంటన్నా 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. సో చూడండి మరి ఇప్పుడు ఈ రెండు మనకి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్మేట్లో ఉందా? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏంటి ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ ఇక్కడ ఎంత 1 ప్లస్ కాట్ స్క్వేర్. మరి 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే మీకు ఐడెంటిటీ నుంచి 1 మైనస్ కాస్ స్క్వేర్ మనం సైన్ స్క్వేర్ థీటా కింద రాసుకోవచ్చు కదా, సైన్ స్క్వేర్ థీటాని. మరి ఇక్కడ 1 ప్లస్ కాట్ స్క్వేర్ అంటే ఎట్లా రాసుకోవచ్చు? కొసికెంట్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కొసికెంట్ స్క్వేర్ అంటే ఎంత రాసుకోవచ్చు? 1/సైన్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ అయిపోతే ఎంత మిగిలింది మనకి? 1 మిగిలింది. సో మనకి చూడండి అన్న దీని యొక్క ఆన్సర్ ఎంత వచ్చింది? 1 అనేది వచ్చింది. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం. if cosecant theta plus cot theta equal to k. ఏంటన్నా cosecant theta plus cot theta equal to k, then prove that అయితే ఏం ప్రూవ్ చేయమన్నాడు? cos theta equal to k square minus 1/k square plus 1. ఏంటన్నా k square minus 1/k square plus 1. సో చూడండి ఇక్కడ ఫస్ట్ మనం దీన్ని ఇచ్చిన ఫంక్షన్ని సైన్ కాసుల్లో మార్చేసుకున్నాం అనుకోండి. కొసికెంట్ థీటా అంటే ఎంత రాసుకోవచ్చు? 1/sin థీటా ప్లస్ ఇక్కడ మరి కాట్ అంటే ఎట్లా రాసుకోవచ్చు నాన్న? కాస్ థీటా బై సైన్ థీటా ఓకేనా? కాస్ థీటా బై ఓకే సో ఇక్కడ చూడండి ఫస్ట్ మనకేమన్నాడు?
కాస్ టీటా ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 కదా. సో ఇక్కడ మనం ఈ కే స్క్వేర్ ప్లస్ 1 దీన్ని తీసుకొని మనం కాస్ టీటా అనేది ప్రూవ్ చేద్దాం. చూడండి ఏంటన్నా, కే స్క్వేర్ మైనస్ 1 ఏంటి, ఫస్ట్ ఆర్హెచ్ఎస్ తీసుకో. ఆర్హెచ్ఎస్ ఏమవుతుంది, కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 అంటే కే స్క్వేర్ అంటే ఎంత అన్న, కొసికెంట్ స్క్వేర్, సారీ కొసికెంట్ టీటా కదా, కొసికెంట్ టీటా ప్లస్ కాట్ టీటా హోల్ స్క్వేర్ మైనస్ 1 బై ఇక్కడ కూడా కొసికెంట్ టీటా ప్లస్ కాట్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, మరి ఇప్పుడు సింప్లిఫికేషన్ చేసామనుకోండి ఏమవుతుంది, కొసికెంట్ స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా మైనస్ 1 బై, సారీ ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది కదా, ప్లస్ 2 ఇంటూ కొసికెంట్ టీటా ఇంటూ కాట్ టీటా మైనస్ 1 బై సేమ్ ఇక్కడ కూడా కొసికెంట్ స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ప్లస్ 2 ఇంటూ ఏమవుతుందన్న, కొసికెంట్ టీటా ఇంటూ కాట్ టీటా ప్లస్ 1. ఓకే, మరి ఇక్కడ చూడండి మనకి కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1, కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఎంత రాసుకోవచ్చునన్న మనం. ఓకే, మీకు ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఏంటన్నా ఫార్ములాస్ ఇందాక ఆల్రెడీ రాశాను. ఏంటి, సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఎంత, 1. మరి దీని నుంచి మనం ఎంత రాసుకోవచ్చు, సీకెంట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా. మరి ట్యాన్ టీటా ఈక్వల్, సారీ ట్యాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఎంత రాసుకోవచ్చు, సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1. అండ్ అలాగే మరి కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. మరి కొసికెంట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఎంత రాయించున్నా, 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. మరి కాట్ స్క్వేర్ టీటా అంటే కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 రాసుకోవచ్చు, అవునా. మరి ఇక్కడ చూడండి కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1. ఓకే, ఈ కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 ప్లేస్లో నేను ఒక కాట్ స్క్వేర్ రాసుకుంటా. ఓకే, కాట్ స్క్వేర్ ప్లస్ కాట్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ కొసికెంట్ టీటా ఇంటూ కాట్ టీటా బై, మరి ఇక్కడ వచ్చేసరికి కాట్ టీటా ప్లస్ 1, కాట్ స్క్వేర్ టీటా ప్లస్ 1 ప్లేస్లో నేను కొసికెంట్ స్క్వేర్ టీటా రాసుకుంటా. కొసికెంట్ స్క్వేర్ టీటా ప్లస్ ఈ రెండింటి ప్లేస్లో మనం కొసికెంట్ స్క్వేర్ టీటా రాస్తున్నాం కదా, ప్లస్ 2 ఇంటూ కొసికెంట్ టీటా ఇంటూ కాట్ టీటా. మరి కాట్ స్క్వేర్ టీటా ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ఎంత అవుతుందన్న, 2 కాట్ స్క్వేర్ టీటా అవుతుంది. మరి 2 కాట్ స్క్వేర్ టీటాలో ఒక 2 కాట్ టీటా అనేది బయటకు వచ్చేస్తే ఇక్కడ ఎంత మిగులుతుంది, 2 కాట్ స్క్వేర్ టీటా 2 కాట్ బయటకు వచ్చేస్తే కాట్ టీటా మిగులుతుంది. ప్లస్ మరి దీంట్లో 2 కాట్ టీటా బయటకు వచ్చేస్తే కొసికెంట్ టీటా అనేది ఉంటుంది బై మరి డినామినేటర్లో కూడా కొసికెంట్ స్క్వేర్ ఎంత అవుతుందన్న, 2 కొసికెంట్ స్క్వేర్, మనం 2 కొసికెంట్ కామన్ తీస్తే ఇక్కడ ఎంత మిగులుతుంది, కొసికెంట్ టీటా ప్లస్ ఇక్కడ కాట్ టీటా అనేది మిగులుతుంది. క్యాన్సిల్ అయిపోతే 2 క్యాన్సిల్ అయిపోయింది. కాట్ టీటా బై కొసికెంట్, కాట్ అంటే ఎంత అవుతుందన్న, కాస్ బై సైన్ బై 1 బై సైన్ టీటా. కొసికెంట్ అంటే 1 బై సైన్ క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా ఎంత మిగిలింది మనకి, కాస్ టీటా అనేది ఉంది. ఏంటిది, ఎల్హెచ్ఎస్. సో మనం ఫస్ట్ ఆర్హెచ్ఎస్ తీసుకొని ఎల్హెచ్ఎస్ కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ మీకు ఒకసారి మళ్ళీ రివైండ్ చేయడానికి నేను చేశాను. సో చూడండి, tan 2a ఈక్వల్ టు కాట్ ఆఫ్ a మైనస్ 18 అయితే వేర్ 2a ఈజ్ అన్ యాక్యూట్ యాంగిల్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ యాంగిల్ యొక్క వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు అన్న, tan 2a ఈక్వల్ టు ఏంటి ఇచ్చాడు, ఫస్ట్ రాయండి, గివెన్
tan 2a ఈక్వల్ టు కాట్ ఆఫ్ a మైనస్ 18. మరి మీకు నేను స్టార్టింగ్లో చెప్పాం tan theta ఈక్వల్ టు ఎట్లా రాసుకోవచ్చు, కాట్ ఆఫ్ 90 మైనస్ theta కింద రాసుకోవచ్చా, కాట్ ఆఫ్ 90 మైనస్ theta కింద రాసుకోవచ్చు. సో దాన్ని ఇప్పుడు మనం tan కాదు కాట్ కదా, కాట్ ఆఫ్ 90 మైనస్ 2a ఓకేనా, 90 మైనస్ 2a ఈక్వల్ టు ఇక్కడ ఎంత రాయొచ్చున్నా కాట్ a మైనస్ 18. అంటే కాట్ టు కాట్ క్యాన్సిల్ అయిపోయింది. 90 మైనస్ 2a ఈక్వల్ టు a మైనస్ 18. సో ఈ 2a ఇటు పక్క వెళ్ళిపోతే -2 ఇటు పక్క వెళ్తే ప్లస్ అవుతుంది, -18 ఇటు పక్క వస్తే ఎంత అవుతుందన్న 90 ప్లస్ 18 ఈక్వల్ టు a ప్లస్ 2a అంటే 3a ఈక్వల్ టు ఎంత అవుతుందన్న 108. a ఈక్వల్ టు 108/3. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ 3 6. a ఈక్వల్ టు ఎంత 36. ఈక్వల్ టు ఎంత వచ్చిందండి మనకి 36 అనేది. మరి చూడండి ఈ క్వశ్చన్ ఆల్రెడీ మీకు సిబిఎస్ఈ 2018లో కూడా ఇచ్చాడు. సో మరి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అన్న. నెక్స్ట్ ఇఫ్ secant 4a ఈక్వల్ టు cosecant a minus 20. secant 4a ఈక్వల్ టు cosecant a minus 20 వేర్ 4a ఈజ్ అన్ యాక్యూట్ యాంగిల్. యాక్యూట్ యాంగిల్ అంటే ఏంటన్న, యాక్యూట్ యాంగిల్ అంటే ఏంటి, థీటా లెస్ దాన్ 90. ఏదైనా సరే అంటే ఇక్కడ 4a లెస్ దాన్ 90 డిగ్రీస్ కంటే బిలోలో ఉన్న యాంగిల్ని మనం యాక్యూట్ యాంగిల్ అని చెప్పేసి అంటాం. మరి ఇక్కడ 4a ఈక్వల్ టు cosecant a మైనస్ 20 అనేది ఇచ్చాడు. అయితే వాల్యూ ఏ యొక్క యాంగిల్ ఏ యొక్క వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సేమ్ ఇందాట్లాగేనన్నా ఆల్రెడీ మీకు చెప్పాం కదా, ఎలా రాయొచ్చు, సీకెంట్ థీటాని cosecant ఆఫ్ 90 మైనస్ థీటా కింద రాయొచ్చు కదా. అలాగే ఇక్కడ కూడా మనం ఫస్ట్ లేదా ఇచ్చింది రాసుకోండి. గివెన్ secant 4a ఈక్వల్ టు cosecant a మైనస్ 20. మరి ఇక్కడ secant 4a నేను cosecant 90 మైనస్ 4a కింద రాస్తాం. ఎంత అవుతుందన్న cosecant a మైనస్ 20. సో టోటల్గా ఇక్కడ cosecant క్యాన్సిల్ అయిపోయింది. 90 మైనస్ 4a ఈక్వల్ టు ఎంత అవుతుందన్న a మైనస్ 20. సో దీని నుంచి మీరు సింప్లిఫికేషన్ చేసి ఏ యొక్క ఆన్సర్ ఎంత అనేది మనకి కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే, సో చూడన్న, దీంతో మనకి ట్రిగ్నోమెట్రీ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయింది. సో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేవి మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వేరే లెసన్తో వేరే సెషన్తో వేరే క్లాస్లో కలుద్దాం. అండ్ నెక్స్ట్ అప్పటి వరకు మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఓకే, థ్యాంక్ యూ, బై.